హలో గైస్, నా పేరు మైత్రావు. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఒక 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేసిక్గా హైదరాబాద్లో నివసిస్తోంది. కానీ కొన్నాళ్ళ క్రితం వరకు కూడా బెంగళూరులో ఉండేది. బెంగళూరులో ఒక హై పేయింగ్ సాఫ్ట్వేర్ జాబ్లో జాబ్ చేస్తూ ఉండేది. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ జాబ్ని అయితే వదిలేసి రావాల్సి వచ్చింది. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా విడిపోవడం వల్ల. సో తన తండ్రి విడిపోయి సెపరేట్గా వైజాగ్లో ఉంటుంటే, తన తల్లి సెపరేట్గా హైదరాబాద్లో ఉంటుంటే, ఆమెతో పాటు ఉండి ఆమెకు సపోర్ట్గా నిలబడాలన్న ఉద్దేశంతో ఆ జాబ్ని వదిలేసి వచ్చింది. అండ్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంది. ఫైనల్గా ఒకరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయి కనిపించింది. అండ్ తను చనిపోయిన తీరు కూడా చాలా అంటే చాలా మిస్టీరియస్గా ఉంది. అర్ధరాత్రి నగ్నంగా పరిగెడుతూ కెమెరాలో రికార్డ్ అయింది మొత్తం అంతా కూడా సీసీటీవీ ఫుటేజెస్లో. ఒక గుడికి వెళ్ళి అక్కడ ఒక చీరని తీసుకొని, అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఆ గుడికి పక్కనే ఉన్న చెరువులోనే చనిపోయి కనిపించింది. సో అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే ఉంది. సో బేసిక్గా ఈరోజు ఆ కేసు గురించి కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది బేసిక్గా టెక్కీ తేజస్విని ఒక ఇన్సిడెంట్. 25 ఏళ్ల వయసు ఆమెది. సో తన తల్లితో పాటుగా ఉంటుంది. సో యాక్చువల్గా 6 months ఎగో తను బెంగళూరులో చేస్తున్న జాబ్ని అయితే వదిలేసింది. ఎందుకంటే తన తండ్రి అయిన ఈశ్వర్రావు, అలాగే తన తల్లి అయిన అరుణ, వీళ్ళిద్దరూ కూడా సెపరేట్ అయిపోయారు. సో అలా సెపరేట్ అయిపోవడం వల్ల తన తల్లికి కొంచెం సపోర్ట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో తన తల్లితో పాటు ఉందామని చెప్పి తను బేసిక్గా జాబ్ని అయితే వదిలేసింది. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చి విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లోని దేవపల్లి అనే ఒక ప్రాంతం అనమాట. సో ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఫ్యామిలీ ఎన్నో ఏళ్ళుగా హైదరాబాద్లో ఉంటున్నారు. కాకపోతే ఆ తర్వాత విడిపోయిన తర్వాత, అంటే తల్లిదండ్రులు ఇద్దరు విడిపోయిన తర్వాత ఫాదర్ ఏమో విశాఖపట్నంకి వచ్చారు, తల్లి ఏమో హైదరాబాద్లోనే కంటిన్యూ అవుతుందన్నమాట. సో తిను బేసిక్గా ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేసేది బెంగళూరులో. సో తను హైదరాబాద్కి రిటర్న్ అయిపోయింది తన తల్లితో పాటు ఉండడం కోసం. అయితే తేజస్విని ఎందుకు వచ్చింది? తన తల్లి ఒంటరిగా ఉంటుందని చెప్పి. సో తన తల్లికి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి. కానీ వచ్చినప్పటి నుంచి కూడా తేజస్వినికి హెల్త్ ఇష్యూస్ మొదలయ్యాయి. హెల్త్ ఇష్యూస్ అంటే పీడకలలు రావడం మొదలుపెట్టాయి. విపరీతంగా పీడకలలు రావడం మొదలుపెట్టాయి. అసలు ఏ ఒక్కరోజు కూడా తను ప్రశాంతంగా పడుకున్నది లేదు అన్నట్టుగా చెప్పారనమాట వాళ్ళ మదర్ అయితే మటుకు. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు తనకి పీడకలలు రావడం, ఆల్మోస్ట్ ప్రతిరోజు తనకి సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇదే జరుగుతూ ఉండేదంట. ఇది జనరల్గా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరికీ ఒకలాగే ఉండదు ప్రతి ఇంట్లోని కూడా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను కూడా బేసిక్గా హైదరాబాద్లో నిజాంపేటలో ఒక విల్లాలో ఉన్నప్పుడు నాకు కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా నాకు విపరీతమైన పీడకలలు వచ్చేవి. ప్రతిరోజు పీడకలలు వచ్చేవి. ఎందుకు వచ్చేవో కూడా అర్థమయ్యేది కాదు. ఆ ఇల్లు దాటి ఎప్పుడైతే ఆ ఇల్లు ఖాళీ చేసి మేము వచ్చామో వీఆర్ హ్యాపీ. నేను బాగానే ఉన్నాను. నేను అప్పటి నుంచి బాగానే ఉన్నాను. కానీ బేసిక్గా అక్కడ ఉన్న రోజుల మటుకు అదే ఇబ్బంది అయింది. అதாவது ఆలోచిస్తూ ఉంటే బేసిక్గా ఆ ఇంటికే సంబంధించిన ఒక మంచం ఒకటి, అంటే ఆ ఇంట్లో వాళ్ళదే ఎవరిదో ఒక మంచం ఒకటి పైన టెర్రస్ మీద పెట్టి ఉంచారనమాట. సో ఆ టెర్రస్ మీద పెట్టేసి ఉంచినప్పుడు మేము అనుకోవడం ఏంటంటే, అది పట్టుకెళ్ళలేక అక్కడ ప్లేస్ లేక వదిలేసారేమో అన్నట్టు అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు అదే చెప్పారు. కానీ తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, మేబీ ఆ ఇంట్లో ఎవరైనా ఆ మంచం మీద చనిపోయి ఉండుండొచ్చు. సో ఆ మంచాన్ని బేసిక్‌గా ఎక్కడికి పట్టుకెళ్ళలేక పైనే వదిలేసి ఉంటారు. సో దానివల్ల మేబీ మాకేదైనా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అన్న ఒక ఫీలింగ్ ఉంది. సో డెఫినిట్‌గా నేనేం చేశాను, మేడ మీదకెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఒకటి 2 సార్లు కూర్చున్నాను కూడా దాని మీద నాకు తెలీక. సో అవన్నీ కూడా జరిగాయి. సో నాకు అక్కడ ఉన్నప్పుడల్లా పీడకలలొచ్చేవి. సో కొన్ని ఇళ్లల్లో ఒక రకమైన నెగెటివ్ ఎనర్జీ ఉంటది. ఆ నెగెటివ్ ఎనర్జీ దేని కారణంగా ఉంటదనేది మనకు తెలీదు. ఆత్మలా, లేదంటే దెయ్యాలా, వాటెవర్ ఇట్ ఈస్, బట్ నెగెటివ్ ఎనర్జీ అనేది ఉంటది. సో గాడ్ ఈజ్ పాజిటివ్ ఎనర్జీ. సో డెవిల్ ఈజ్ నెగెటివ్ ఎనర్జీ. సో ఆబ్వియస్‌లీ ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది ఉంటది ఇంట్లో. సో ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది నాకు ఎఫెక్ట్ చేసింది ఆ ఇంట్లో. అలాగే ఈ అమ్మాయికి కూడా ఈ ఇంట్లో ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు. సో ప్రతిరోజు పీడకలలైతే వస్తున్నాయంట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏ ఇంట్లో ఉండాలనే దాని గురించి కూడా ఎప్పుడూ తినకి వీళ్ళ మదర్‌కి కూడా రెగ్యులర్‌గా ఇష్యూస్ అవుతూ ఉండేవంట. ఎందుకంటే బేసిక్‌గా ఇప్పుడు ఈ ఇల్లు నచ్చట్లేదు. ఈ ఇల్లు ఎంత కాదన్నా నచ్చట్లేదో వాటెవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే ఈ ఇంట్లో ఉండలేకపోతున్నారు. సో ఇల్లు మారడం కోసం తరచుగా తనకి, తన మదర్‌కి మధ్య గొడవలైతే జరుగుతూ ఉండేవంట. సో తిను కూడా జాబ్ అది మానేసింది కాబట్టి మరి ఇంటి మెయింటెనెన్స్ అది కూడా కొంచెం కాంప్లికేట్ అవుతది కదా! సో దానివల్ల ఫాదర్ ఎంతవరకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తున్నారనేది మనకు తెలియని విషయం. వాళ్ళైతే సెపరేట్ అయ్యారు. సో అదొక క్వెషన్ మార్క్ అయితే ఉంది. అండ్ పిల్లలు 25 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పేరెంట్స్ సెపరేట్ అవ్వడం అనేది అత్యంత మూర్ఖత్వంతో కూడుకున్న విషయం అది. అది చాలా అంటే చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ఎప్పుడైనా సరే పిల్లలు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఇక కొద్దో గొప్పో, అంటే వాళ్ళకి ఇవేం ఐడియా ఉండదు. అంటే చిన్నప్పుడు బేసిక్‌గా ఏం జరిగినా సరే ఏమీ తెలీదు. ప్రశాంతంగా బయటికెళ్తారు. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఆడుకుంటారు. టైం గడిచిపోద్ది. పెరిగి పెద్దయిన తర్వాత ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుద్దంటే చాలా చాలా స్ట్రెస్ అయిపోద్ది. దాన్ని అందరూ హ్యాండిల్ చేయలేరు. సో పేరెంట్స్ బేసిక్‌గా ఆల్రెడీ పిల్లలకి వాళ్ళ వర్కుల కారణంగా, లేదంటే వేరే
బయట విషయాల కారణంగా, కెరియర్ కారణంగా, అన్నిటి కారణంగా టూ మచ్ ఆఫ్ ప్రెషర్ ఉన్న చోట పేరెంట్స్ బేసిక్‌గా ఇలా ఆ ఏజ్‌లో అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ పిల్లకి 25 ఏళ్ళు అంటే వాళ్ళకి ఎంత ఏజ్ ఉంటది? చాలా ఎక్కువ ఏజ్ ఉంటది. సో, ఆ టైంలో వాళ్ళొచ్చి విడాకులు తీసుకోవడం అంటే విడాకులు ఇంకా తీసుకోలేదు. సెపరేట్ అయ్యి ఉన్నారు. సో, విచ్ ఈస్ అన్‌ఫార్చునేట్. అది అన్నెసెసరీ కరెక్ట్ కూడా కాదది. సో, అది బేసిక్‌గా పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చేస్తది. చిన్న పిల్లల మీద అంత ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటానంటే పిల్లలకి అవేం తెలీదు మోస్ట్‌లీ. వాళ్ళకి అంటే ఆ ట్రామా ఉండిపోద్ది కొంతమంది పిల్లలకి. కానీ చాలామంది పిల్లలకి ఎలా ఉంటదంటే అదొక తెలిసి తెలియని వయసది బాల్యం. సో, ఆ టైంలో ఆడుకుంటారు, సరదాగుంటారు. వాళ్ళకేవో ఆ బొమ్మలేవో ఇస్తే సరిపోద్ది ఆ టైంలో. కానీ 25 ఏళ్ల వయసొచ్చిన పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు విడిపోయారని తెలిసిన తర్వాత ఏ బొమ్మలిస్తే వాళ్ళు నార్మల్ అవుతారు? అది అవ్వదు గదా! సో, అవన్నీ కూడా చాలామంది అర్థం చేసుకోకుండా ఇలా విడిపోతూ ఉంటారు. సో, అది ఎండ్ ఆఫ్ ది డే ఆ పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చేస్తుంటది. ఇప్పుడు ఆ అమ్మాయి జాబ్ ఎందుకు మానేసొచ్చింది? ఇప్పుడు ఆవిడ ఒక్కరితో ఉంటుందనే గదా తల్లి. సో, అదే గనక బేసిక్‌గా వాళ్ళ మటుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే, ఆ అమ్మాయి మటుకు ఆ అమ్మాయి బెంగుళూరులో ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా హాయిగా జాబ్ చేసుకుంటూ ఉందేమో. బట్ ఇంక వాళ్ళు అలా చేశారు ఇంక ఎండ్ ఆఫ్ ది డే. సో, ఈ మెంటల్ ఇష్యూస్ రిలేటెడ్ కూడా ఆమెకి అప్పటినుంచే మొదలయ్యాయి. సో, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఉంటదనమాట. సో, సాటర్‌డే రోజున అంటే ఇవాళ డేట్ వచ్చి 22 వెడ్నెస్‌డే గదా! సో, సాటర్‌డే రోజు 18థ్ తారీఖున తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల టైంలో ఇప్పుడు శంకర్ నగర్‌లో ఉంటున్నారు వాళ్ళు. శంకర్ నగర్‌లో ఉంటున్న వాళ్ళ ఇంటి నుంచి బట్టలు లేకుండా బయటకు పరిగెత్తింది. అండ్ అలా పరిగెత్తుతున్న క్రమంలో ఆమె చాలామంది యొక్క ఇళ్ళ డోర్లు కూడా కొట్టింది. కానీ ఎవరు కూడా బయటికి రాలేదు మోస్ట్‌లీ. సో, ఆ టైంలో మేబీ కొంతమంది చూసారు ఆ అమ్మాయిని. అండ్ వాళ్ళు కూడా బేసిక్‌గా చాలా భయపడ్డారు. ఎందుకంటే ఒక అమ్మాయి అర్ధరాత్రి పూట ఒంటి మీద కనీసం బట్టలు లేకుండా పూర్తిగా నగ్నంగా పరిగెత్తడం అనేది ఒక కైండ్ ఆఫ్ భయంకరమైన దృశ్యమే. ఎందుకంటే ఏదైనా జరిగి ఉండొచ్చు. అమ్మాయికి ఏదైనా దెయ్యం పట్టిందేమో, లేదంటే ఏదైనా క్షుద్ర పూజలు ఏమైనా చేస్తుందేమో అన్న ఒక అభిప్రాయం కూడా ఉంటది చాలామందికి. సో, ఇలాంటివన్నీ కూడా ఉండి చాలామంది భయపడతారు. ఇన్‌ఫాక్ట్ సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ అమ్మాయి బేసిక్‌గా పరిగెడుతూ కనబడుతున్న దృశ్యాలు ఉంటాయి కదా! అలా పరిగెడుతూ కనబడుతున్న దృశ్యాల కంటే ముందు అంటే ఆ అమ్మాయి కంటే ముందు ఇంకొక అబ్బాయి కూడా పరిగెట్టుకుంటూ ఎళ్తున్నాడు. సో, ఏమైంది అంటే వాడేమైనా చేశాడా తర్వాత అనే ఒక క్వెషన్ మార్క్ వచ్చింది చాలామందికి. సో, పోలీసులు బేసిక్‌గా ఆ అబ్బాయిని తీసుకొనెళ్లి విచారించారు. విచారిస్తే అతను చెప్పిందేంటంటే, ఆ అమ్మాయి బేసిక్‌గా అలా బట్టలు లేకుండా పరిగెట్టుకుంటూ రావడం చూసి తినకి భయమేసిందంట. నిజంగా చెప్తున్నాను కదా! ఎవరికైనా భయమేస్తది ఆ టైంలో. పైగా అది అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల టైంలో. వాడు బేసిక్‌గా అప్పుడు ఏం చేస్తున్నాడో మేబీ నిద్ర పట్టక బయట తిరుగుతున్నట్టున్నాడు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు నిద్ర కూడా ఉండట్లేదు. ఇన్సోమ్నియా అనేది వచ్చేస్తోంది. అట్ ద సేమ్ టైమ్ కెరియర్ గురించి రాత్రుళ్ళు ఎక్కువ ఆలోచనలు అయిపోతున్నాయి చాలామందికి. మీమ్స్ గోర్ఖాలు అంటుంటారు. గోర్ఖాల్లాగా తెల్లవార్లు లెగిసే ఉంటారని చెప్పి సోషల్ ఆన్‌లైన్ గోర్ఖాలని చెప్పి కామెంట్లు చేస్తుంటారు కొంతమంది. అంటే అలాగా రాత్రుళ్ళు నిద్రపోకుండా ఉంటారనమాట. సో, అలాగా చాలామంది తిరుగుతూ ఉంటారు బయట ఏటి చేయాలో అర్థం కాక. మేబీ ఆ అబ్బాయి కూడా అలాగే తిరుగుతూ ఉంటాడు. నాకు తెలిసిన ఒక యూట్యూబర్ కూడా హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో జేవీ కాలనీలో ఉంటాడు. ఆయన పేరెందుకులేండి గానీ, బట్ ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయనకి నిద్ర పట్టదు రాత్రిపూట. అంటే చాలా లేట్‌గా పడుకుంటాడు. రాత్రి 3, 3:30 ఆ టైం కూడా తనకొక ఫోర్డ్ కారుంది. ఆ కారులో కూర్చొని పాటలు పెట్టుకొని సినిమా చూస్తుంటాడు మొబైల్‌లో కార్‌లో కూర్చొని. ఎందుకంటే అదంతే. ఒకరోజు బేసిక్‌గా మేమేదో ఒక ఈవెంట్‌కెళ్ళాం జబర్దస్త్‌కి సంబంధించింది. సో, ఈవెంట్‌కెళ్ళి రిటర్న్ వస్తుంటే కూడా అక్కడే కనపడ్డాడు. 3:30 దాటిపోయింది అప్పటికి టైం. అయినా కూడా కార్‌లో కూర్చొని పాటలు వింటున్నాడు. ఇంకా అలా ఉంటదనమాట. సో, కొంతమంది అలాగే ఉంటారు. చాలామంది ఈ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తుంటారు. ఇంకేం చేయలేం. మీలో ఎంతమంది అలాగే ఉన్నట్టున్నారు? సో, చాలామంది బేసిక్‌గా ఇలాంటి ఒక ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తారు ఎంత కాదన్నా సరే. సో, అదొకటుంది. సో, దానివల్ల మేబీ ఆ అబ్బాయి ఆ టైంకి ఉండొచ్చు. సో, ఆ అబ్బాయి పరిగెట్టుకుంటూ పారిపోయాడు. అయితే ఆ తర్వాత దగ్గరలో ఒక అమ్మవారి గుడి అయితే ఉంది. ఆ అమ్మవారి గుడికెళ్ళి తను అక్కడ ఆగింది. అక్కడ ఆగి అక్కడ తను చేసిన పని కూడా చాలా వింతగా అనిపిచ్చింది. అమ్మవారి చీర, అమ్మవారి విగ్రహం ఒకటి 2 తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ పరిగెట్టి పారిపోయింది. సో, ఇవి చూసినప్పుడు చాలామందికి ఒక కైండ్ ఆఫ్ డౌటొచ్చింది. అంటే వాళ్ళ అమ్మగారు బేసిక్‌గా ఆ టైంకి ఇంట్లో లేరా? తను అలా బట్టలు లేకుండా పరిగెడుతున్న టైంలో ఈవెన్ నైబర్స్ కూడా కొంతమంది చూసామని చెప్తున్నప్పుడు, వాళ్ళ అమ్మగారికి ఎందుకు తెలియలేదు అనే క్వెషన్ వచ్చినప్పుడు, వాళ్ళ అమ్మగారు చెప్పిందేంటి? ఆవిడని బేసిక్‌గా గదిలో పెట్టి గెడపెట్టేసిందంట. గెడపెట్టేసి తను పరిగెట్టుకుంటూ పారిపోయింది. అండ్ పొద్దున్న బేసిక్‌గా నైబర్స్ అందరూ కూడా వచ్చి ఆ డోర్లు కొడితే డోర్ లాక్ చేసుందని చెప్పి అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి, అప్పుడు వాళ్ళైతే ఆమెను బయటికి తీసుకొనొచ్చారు. అప్పటి వరకు ఆమె లోపలే ఉంది. సో, ఆమె లోపలుండి ఆమంతట ఆమె గెడపెట్టుకునే పరిస్థితి అయితే లేదు గదా! సో, అదొకటైతే ఉంది. మేబీ ఈ అమ్మాయి గెడపెట్టుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది అపార్ట్మెంట్‌లో గదా! సో, ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. సో, ఆవిడ పోయి బయట నుంచి వచ్చి గెడపెట్టుకొని మళ్ళీ లోపలికెళ్ళిపోయింది అనుకోవడానికి. అది కూడా జరగని పని. సో, కాకపోతే చాలామందికి ఒక డౌటొచ్చింది. ఏంటంటే
వాళ్ళ తల్లి బేసిక్గా ఈ అమ్మాయికి బేసిక్గా ఇలాగ మానసిక సమస్యలు ఉన్నాయి, పీడకలలు వస్తున్నాయి కదా అని చెప్పి ఎవరైనా భూత వైద్యులు లాంటి వాళ్ళని పిలిపించి ఏమైనా పూజ ఏమైనా చేయించిందా? ఆ పూజలో భాగంగానే అమ్మాయి అలాగ బట్టలు లేకుండా నగ్నంగా ఉందా? సో, ఎప్పుడైతే ఆ పూజ వికటించి ఆ అమ్మాయి బేసిక్‌గా కొంచెం సైకిక్‌గా బిహేవ్ చేసి పరిగెట్టడం, పారిపోవడం మొదలుపెట్టిందో, వీళ్ళకి ఇమ్మీడియేట్‌గా భయమేసి ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఆ అమ్మాయి పట్టుకోవట్లేదు. అంటే అందట్లేదు. ఎళ్ళిపోయింది. బయటికెళ్ళిపోయింది అప్పటికే. సో, ఇంక ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పి తనకేం ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసం ఆ బోచ వైద్యుడు ఎవడైతే ఉన్నాడో వాడిని బేసిక్‌గా గెడబెట్టేసి ఎళ్ళిపోమని చెప్పేసి, గెడబెట్టేసి ఆవిడ ఎళ్ళిపోయి వాడిని ఎళ్ళిపోమని చెప్పేస్తే వాడు ఎళ్ళిపోయాడా? సో, అలాగే ఈవిడ లోపలుందా? అన్న ఒక క్వెషన్ మార్క్ కూడా రైజ్ అయింది. సో, అది ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలీదు. ఇట్స్ జస్ట్ థియరీ అనమాట. ఇట్స్ జస్ట్ ఏ కాన్స్పిరసీ థియరీ అని కూడా అనలేం. ఇట్స్ జస్ట్ ఏ న్యాచురల్ థియరీ. జనరల్‌గా ఇలాంటి జరిగి ఉండొచ్చు. ఎందుకంటే భూత వైద్యులు చాలామంది ఏం చేస్తారంటే, ఇలాంటి మానసిక స్థితి బాలేదన్నప్పుడు, పీడకలలు వస్తున్నాయన్నప్పుడు, ఏదో దెయ్యం పట్టిందన్నట్టుగా బేసిక్‌గా నగ్నంగా పెట్టి పూజలు చేస్తారని మనం చాలా చోట్ల చదువుతూ ఉంటాం. సో, అలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చేమో అన్న ఒక పాయింట్ అయితే ఉందిక్కడ. సో, అది చూడాల్సుందనమాట. దాని మీద ఆ యాంగిల్‌లో కూడా విచారణ అయితే చేయాల్సుంది. సో, ప్రస్తుతానికి అదొక ఐడియా లేదు మనకి. అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది. అదొకటి చూడాలి. తర్వాత అలా పారిపోయి ఆ గుడి దగ్గరికెళ్ళి అవన్నీ తీసుకున్న అమ్మాయి, ఆ గుడి పక్కనే ఒక చెరువయితే ఉంది. గుడికి సంబంధించిన చెరువే అనుకుంటా. ఆనుకొని ఉంటది కదా! గుడికి ఆనుకొని చాలా చోట్ల చెరువులుంటాయి మనం గమనించినట్టయితే. సో, ఆ చెరువు ఏదో అనుకుంటా. సో, ఆ చెరువు బేసిక్‌గా దగ్గరలోనే ఉంటది గుడికి. ఆ చెరువులోనే ఆ అమ్మాయి దూకైతే చనిపోయింది. సో, ఏం జరిగుండొచ్చు అనే దాని గురించి ప్రస్తుతానికి పోలీసులైతే విచారణ చేస్తున్నారు గానీ, ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రాలేదు. సో, పోలీసులు బేసిక్‌గా ఈ అమ్మాయి గురించి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత విచారణిస్తున్నప్పుడు లోకల్ పీపుల్‌కి కొంతమందికి ఆ లేక్‌లోనే బేసిక్‌గా బాడీ అనేది కనబడింది. సో, బాడీ అనేది కనబడడం వల్ల వాళ్ళు ఓకే అనుకున్నారనమాట. అది మరి పరిస్థితి. తర్వాత తేజస్విని అని చెప్పి ఐడెంటిఫై చేయబడింది. సో, ఒక బ్రైట్ స్టూడెంట్ అని చెప్పి వాళ్ళ మదర్ కూడా చెప్తూ ఉన్నారు. పేరెంట్స్ గురించి ఎప్పుడూ కూడా కన్సర్నింగ్ ఉండేదంట. సో, చాలా కన్సర్నింగ్‌గా ఉండేది. ఇన్‌ఫాక్ట్ ఆ బెంగుళూరులో జాబ్ చేస్తున్నప్పుడు కూడా చాలా వర్క్ రిలేటెడ్ స్ట్రెస్‌తో బాధపడుతూ ఉండేదంట. సో, చాలామందికి అదొక ప్రాబ్లమ్ ఉంది. వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అనేది చాలామందికి చాలా ఎక్కువ అవుతుంది. అంటే వేరే వాళ్ళు పెట్టే ప్రెషర్ కావచ్చు, తర్వాత వర్క్ లోడ్ కావచ్చు, అవన్నీ కూడా చాలా హ్యూజ్ స్ట్రెస్‌కైతే దారితీస్తున్నాయి. చాలామంది ఈ చాలామందికి. సో, అది నాకు తెలిసి అది ఈ అమ్మాయికి కొంచెం సివియర్‌గా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. అండ్ జాబ్ మానేసిన తర్వాత ఆ స్ట్రెస్ ఇంకా ఎక్కువై ఉండొచ్చు. ఎందుకంటే పేరెంట్స్ ఏమి ఇప్పుడు సెపరేట్ అయిపోయారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? తను జాబ్ మానేసింది. తన పరిస్థితి ఏంటి? ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి? రేపొద్దున పెళ్ళంటారు. 25 ఏళ్ల వయసు వచ్చిందంటే ఆ పరిస్థితి ఏంటి? ఎలాగా? ఏంటి? సో, ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అన్నీ కూడా బేసిక్‌గా చాలా అంటే చాలా సివియర్‌గా ఎఫెక్ట్ చేసుంటాయి. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్‌సీఆర్‌బీ చెప్తున్న దాని ప్రకారం 2019 నుంచి 2023 మధ్యలో కెరీర్ రిలేటెడ్ ఇష్యూస్‌తో అంటే స్ట్రెస్ కారణంగానో, లేదంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ కారణంగానో 26,000 మంది భారతీయులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారంట. సో, ప్రతి ఏడాది ప్రొఫెషనల్ ఇష్యూస్ కారణంగా సుమారుగా 2,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట. సో, చాలా అంటే చాలా పెద్ద నెంబర్ అది నన్ను అడిగితే. సో, అన్‌ఎంప్లాయ్‌మెంట్ కారణంగా 3,000 మంది చనిపోతున్నారంట. సో, ఇలాగా చాలా పెద్ద స్థాయిలోనే జరుగుతున్నాయి. 2023లో 1,70,000 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు భారతదేశంలో. సో, భారతదేశంలోని మొత్తం ఎంప్లాయీస్ కౌంట్‌లో ఇది చాలా అంటే చాలా పెద్ద నెంబరు. అంటే ఎంప్లాయ్‌మెంట్ కౌంట్ ఏదైతే ఉందో అది ఎలాగైతే బానే ఉందో అట్ ద సేమ్ టైమ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ కారణంగా కావచ్చు, లేదంటే వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ కారణంగా కావచ్చు, చనిపోతున్న వాళ్ళ సంఖ్య కావచ్చు, లేదంటే వేరే రకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య కావచ్చు, అది కూడా చాలా నోటబుల్‌గానే ఉంది. అండ్ ఇలా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సాలరీడ్ ఎంప్లాయీస్ అంట. అంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్‌కి చెందిన వాళ్ళే. ఈ 1,70,000 మందిలో 9.6% ఆఫ్ పీపుల్ సాలరీడ్ ఎంప్లాయీసేనంట. సో, ఆల్రెడీ ఉద్యోగం ఉండి కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో, అలాంటి ఒక పరిస్థితి బేసిక్‌గా ఇప్పుడు ప్రస్తుతం నెలకొంది కాబట్టి, సో, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ విషయంలో చాలామందికి చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, టూ మచ్ స్ట్రెస్‌ని అయితే తీసుకోకండి. అది ఎప్పుడైనా సరే ఆరోగ్యానికి మంచిది కాదు. అది ఎప్పుడూ మంచిది కాదు. సో, టూ మచ్ స్ట్రెస్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఎంత కాదన్నా సరే మన బాడీ దాన్ని హ్యాండిల్ చేయలేదు. మన బ్రెయిన్ దాన్ని హ్యాండిల్ చేయలేదు. ఏమీ హ్యాండిల్ చేయలేదు. ఇప్పుడు నేను కూడా బేసిక్‌గా వర్క్ కొంచెం ఎక్కువ ఉంది నాకు. అందుకని బేసిక్‌గా ఏం చేస్తున్నా నేను నార్మల్‌గా ఎప్పుడు ముందుకి ఇట్లా నార్మల్‌గా టేబుల్ మీద కూర్చొని మాట్లాడే నేను ఇప్పుడు బేసిక్‌గా ల్యాప్‌టాప్ ముందు పెట్టుకొని కూర్చోడానికి రీజన్ ఏంటంటే బ్యాక్. సో, బ్యాక్‌కి కొంచెం రెస్ట్ కావాలని నాకు అనిపించింది. సపోర్ట్ కావాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బేసిక్‌గా నేను ఇప్పుడు బానే ఉన్నా. కానీ వన్స్ బిగ్ బాస్ రివ్యూస్ మొదలయ్యాయి అనుకోండి బిగ్ బాస్ ఛానెల్‌లో అది నాకు ఇంకా చాలా ఎక్కువ టైం పడతది. ఒక రోజుకి నేను అప్రాక్సిమేట్‌లీ ఒక 4 అవర్స్, 5 అవర్స్ పైనే నేను ఇక్కడ ఇలాగే కూర్చొనే గడపాల్సి ఉంటది ఈ చైర్‌లోనే. సో, ముందుకుండి అట్లా ఉంటుంటే నాకు ఈ షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయి.
సో అన్నీ ఉంటున్నాయి. బ్యాక్ కూడా కొంచెం పెయిన్ వస్తుంది నైట్ అవుతున్న కొద్దీ. అందుకని ఇంకా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నా. సో ఇలా ల్యాప్‌టాప్ ముందు పెట్టుకొని ఇంకా వీడియోస్ చేస్తున్నా. సో దట్ నాకు స్క్రిప్ట్ ఉంటది. నేను మొబైల్‌లో చూసి ఎలాగో కొన్ని చెప్తాను నేను. నేను బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటాను నేను. ఎప్పుడు కూడా మొబైల్‌లో అయినా రాసుకుంటాను, ల్యాప్‌టాప్‌లో అయినా రాసుకోవచ్చు కదా నేను. సో ఆ బుల్లెట్ పాయింట్స్ అన్నీ కూడా ఎక్కడైనా మెన్షన్ చేసుకుంటాను, ఎక్కడైనా చూసుకుంటాను అనుకున్నా. సో అలాగే స్ట్రెస్ అనేది అందరికీ కూడా పెరుగుతోంది. సో టూ మచ్ స్ట్రెస్ అనేది కూడా ఎప్పుడైనా మంచిది కాదు. అది మనకేంటంటే బ్యాడ్ డెసిషన్స్ తీసుకునేలా చేస్తది మన చేత. సో అది ఆలోచించుకోండి. సో ఎప్పుడైనా సరే టేక్ సమ్ వైస్ డెసిషన్స్ అంతే. కెరియర్ పరంగా ఏదైనా సరే ఏదైనా మీ ప్రాణాల కంటే ఎక్కువ కాదు. బతికుంటే ఏదైనా చేయొచ్చు. బతికే లేకపోతే మీరు ఎంత స్ట్రెస్ తీసుకొని ఉన్న ఉద్యోగమైనా, స్ట్రెస్ లేని ఉద్యోగమైనా ఏం ఉపయోగం? సో అదే అంటున్నా. సో బతికుంటే బలిసాగు తినొచ్చు అని చెప్పి ఒక సామెత ఉంది. సో ఆకులు తినేసైనా బతకచ్చు అన్నట్టుగా ఒక సామెత అనమాట. సో ఎలాగైనా బతకచ్చు. స్ట్రెస్‌తో కూడుకున్న జీవితాల్లో ఆ ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించి అలాగే బతకాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఆ ఆప్షన్స్ అయినా సరే కొద్దిమందికి లేవు. కొంతమంది బేసిక్‌గా నిరుద్యోగంతో బాధపడుతున్నారు. సో ఉన్నదాంతో హ్యాపీగా ఉండి ఎంతవరకు వీలైతే అంతవరకు వర్క్‌ని చేసుకుంటూ మిగతా టైంని ఫ్యామిలీకి స్పెండ్ చేసుకుంటూ బీ హ్యాపీ అబ్బా! అంతే, అంతకు మించి చెప్పగలిగేది ఏం లేదు. రోజుకి కనీసం ఒక గంట, 2 గంటలైనా మీకోసం, ఫ్యామిలీ కోసం కేటాయించుకోండి. స్పెండ్ సమ్ ప్రైవేట్ టైం. ఫోన్స్ అవన్నీ పక్కన పెట్టేసేయండి. నేను బేసిక్‌గా యూనో మోస్ట్‌లీ నా వర్క్ అంతా కూడా 7 వరకు ఉంటది. ఇంకా తర్వాత నేను ఆపుతాను. అంటే పొద్దున్నుంచి వర్క్ చేస్తాను నేను. 10 నుంచి 7 కూడా కాదు. ఒక్కోసారి నాకు 8 అయిపోతుంది ఈ మధ్య. బికాజ్ కొంచెం వర్క్ పెరిగింది కాబట్టి. బట్ 10 నుంచి 8 వరకు వర్క్ చేస్తాను నేను. మధ్యలో 1 అవర్ లంచ్ బ్రేక్ ఉంటది. ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ రెస్ట్ ఇవ్వడానికి వెళ్తాను అంతే రూమ్‌లోంచి బయటికి. బట్ అదర్ దాన్ దట్ మొత్తం పొద్దున్న 10 నుంచి రాత్రి 8 దాకా ఈ రూమ్‌లోనే ఉంటాను నేను. ఎక్సెప్ట్ దట్ లంచ్ బ్రేక్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్ అని కూడా అనలేను. నేనేం తినను. కాకపోతే జస్ట్ ఎళ్లి బ్యాక్ రెస్ట్ ఇస్తాను. కొంచెం పడుకుంటాను అంతే. సో ఒక 1 ½ అవర్ మధ్యలో గ్యాప్ తీసుకుంటా. బట్ 10 నుంచి 8 దాకా ఇక్కడే ఉంటాను నేను. సో ఇది అయిన తర్వాత ఇంక నేను మళ్ళీ ఫోన్ చూడను. ఎప్పుడో రాత్రి పడుకునే ముందు మటుకు ట్విట్టర్ ఒక 5 నిమిషాలు చూసుకొని పడుకుంటాను. అప్డేట్లు ఏమైనా చూసుకుంటాను మూవీస్ రిలేటెడ్‌గా, లేదంటే న్యూస్ రిలేటెడ్‌గా, లేదంటే ఏవైనా సరే ట్విట్టర్ చూసుకొని పడుకుంటా అంతే. ఇది. సో అలాగా కొంచెం అంటే ఎంతవరకు వర్క్ చేయాలో అంతవరకు చేయండి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ వర్క్ అయిపోయిన తర్వాత మటుకు ఇంకా స్ట్రెస్‌ని ఇగ్నోర్ చేయండి. సో 'బిగ్ బాస్' టైంలో నాకు టూ మచ్ స్ట్రెస్ ఉంటది. 'బిగ్ బాస్' టైంలో నా వర్కింగ్ టైమింగ్స్ ఎలాగుంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఈ ఈ సీజన్ నుంచి కూడా మార్నింగ్ 9 నుంచి నైట్ 12:30 వరకు ఉంటాయి నాకు. ఇంకా కొన్నిసార్లు ఇంకా అవసరమైతే మార్నింగ్ 8:30కే నేను స్టార్ట్ చేయాల్సి ఉంటది. 8:30 నుంచి 12:30 వరకు ఉంటది నా వర్క్. అంటే అప్రాక్సిమేట్‌లీ 16 అవర్స్ ఉంటది నా వర్క్. మధ్యలో ఒక 1 అవర్ లంచ్ బ్రేక్, ఒక 1 అవర్ డిన్నర్ బ్రేక్, ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలో బ్రేక్ ఇట్లాగే ఉంటాయి తప్పిస్తే నాకు బేసిక్‌గా అసలు టైం గ్యాప్ అనేదే కనబడదు. ఆ 16 అవర్స్‌లో 2½ అవర్స్ తీసేస్తే అరౌండ్ నేను 13½ అవర్స్ పని చేస్తాను నేను 'బిగ్ బాస్' టైంలో. కానీ బేసిక్‌గా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. దాన్ని యాక్సెప్ట్ చేయకుండా స్ట్రెస్ అనుకోని లేదంటే టార్చర్ అనుకోని ఫీల్ అయిపోయి అలా వద్దు. అదనమాట నేను చెప్పేది. సో బీ కేర్‌ఫుల్ విత్ యువర్ లైఫ్. ఉన్నది ఒక్క జీవితం, దాన్ని చాలా హ్యాపీగా ప్రశాంతంగా గడపడానికి ట్రై చేయండి. సో దాన్ని మోస్ట్‌లీ స్పాయిల్ చేసుకోవద్దు. ఓకే. వర్క్ చేయండి. వర్క్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే డబ్బులు కావాలి కాబట్టి అందరికీ కూడా జీతాలు కావాలి, డబ్బులు కావాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ బీ వైస్ అంతే. వైస్ డెసిషన్స్ తీసుకోండి. ఇలాంటి ఆత్మహత్యలు లాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. మెంటల్ స్ట్రెస్ పెంచుకోవద్దు. ట్రామా పెంచుకోవద్దు. ఓకే. సో అది గైస్. అండ్ పేరెంట్స్‌కి కూడా మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే వయసులో ఉన్నప్పుడు మీ పెళ్ళిని మీరు పెటాకులు చేసుకోవద్దు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే ఏజ్‌లో వాళ్ళకి కెరియర్‌లో టాప్‌లో ఉన్న టైంలో మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే వాళ్ళ స్ట్రెస్ పెరిగిపోయి వాళ్ళ కెరియర్‌ల మీద, వాళ్ళ లైఫ్ మీద ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో మీకోసం మీరు ఆలోచించుకుంటే ఇంక వాళ్ళని ఎందుకు కనడం అలాంటప్పుడు. సో పిల్లల్ని కనడమైనా మానేసేయండి. ఇలాంటి ఒక దరిద్రగొడ్డి నిర్ణయాలు తీసుకుంటానన్నప్పుడు. లేదా పిల్లలున్నారన్నప్పుడు బేసిక్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కలిసి ఉండడానికే ప్రయత్నించండి. కలిసి ఉండడానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. అవన్నీ చెయ్యండి. సెలబ్రిటీలు చూసి నేర్చుకోకండి. సెలబ్రిటీలు చాలామంది పిల్లల కన్నా సరే విడిపోతున్నారు కదా అనుకోని వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ కాకండి. అది మంచిది కాదు అది. అది. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఈ అమ్మాయి ఇన్సిడెంట్ మీద. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.